చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న పప్స్ పెడుతున్నాం అనమాట. అంటే కొంచెం 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పుతోని ఇలాగైతే మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇట్లా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ఈ 3.5 ఇంచుల మార్కింగ్లోకి కలిపేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మనం హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకొని దీని ప్రకారం మనము ఈ మార్కింగ్ మీద నుంచి కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది కదా, అలాగే మనము ఫ్రంట్ భాగం లోత్ అనేది తీయలేదు హ్యాండ్స్కి. ఇప్పుడు ఫ్రంట్ భాగం తీసుకోవాలి. ఫ్రంట్ భాగం కోసం మనం బ్యాక్ పార్ట్ 2 ఇంచులు పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని క్రాస్గా వేసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ తీసుకుంటున్నాం కాబట్టి పీస్ అనేది ఇట్లా మూల చూసుకొని ఇలా మూలకి వేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్రాస్ కటింగ్. ఎలాగైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామో ఆ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలాగ ఆమ్ రౌండ్ ఇలా చక్కగా మన బ్యాక్ పార్ట్ని ఇలా సైడ్కి మనము చూడండి, నేను కొంచెం ఎక్కువ తీస్తున్నాను. ఎందుకంటే మనము టక్స్ పట్టుకున్నప్పుడు క్లాత్ అనేది వెళ్ళిపోతుంది, సమానంగా రాదనమాట. దానికోసం మనం కొంచెం అంతా ఇలా తీసుకున్నామంటే టక్స్ వేసుకున్నా కూడా మనకి సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనం ఫ్రంట్ భాగం నెక్ తీసుకుంటున్నాం. 6.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ కోసం ఇట్లా చూడండి ఈ విధంగా రౌండ్ మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ లోత్ అనేది తీసుకోవాలి. చక్కగా ఒక 1/2 ఇంచ్ సరిపోతుందండి, ఎక్కువ తీసుకోవద్దు. 1/2 ఇంచ్ అయితే ఆమ్ రౌండ్ లోత్ తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ భాగం అండి ఇది. ఫ్రంట్ భాగంలో మనం టక్స్ కోసం మార్కింగ్ క్రాస్ తీసుకుంటాం కదా, ఇలా 3 మార్కింగ్లు ఇలాగా మనం ఇక్కడ ఫ్రంట్ భాగం కప్స్ టక్స్ కోసం ఇట్లా పొడవు మనం 13 ఇంచులు అయితే తీసుకున్నామండి. ఇక్కడి నుంచి మార్కింగ్ ఏ విధంగా అయితే చేసామో ఆ విధంగా కట్ చేసుకోవాల్సింది. క్రాస్గా ఉంది చూడండి, ఇలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా జాయింట్ పడుతుందండి. ఈ జాయింట్ అనేది కొంచెం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫ్రంట్ భాగాలు 2 జాయింట్ పడతాయి అన్నమాట. ఈ మిగిలిన పీస్లో మనము షేప్ బెల్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. షేప్ బెల్ట్ కోసం నేను బ్యాక్ పార్ట్ కొలత తీసుకొని షేప్ బెల్ట్ మార్కింగ్ చేస్తాను.